కోటప్పకొండ అంటే తెలియని తెలుగు రాష్ట్ర ప్రజలుంటారు. మాక్సిమం అందరికీ ఈ దేవాలయం తెలిసిందే. ఈ దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో అయితే ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గము, ఇంకా రైలు మార్గం అయితే ఉన్నాయన్నమాట. గుంటూరు నుండి అయితే 62 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ దేవాలయంలో పరమేశ్వరుణ్ణి త్రికోటేశ్వర స్వామివారిగా పిలుస్తారన్నమాట. ఈ దేవాలయం యొక్క ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 2 మార్గాలైతే ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గము, అంటే మనం పర్సనల్ వెహికల్స్ లైక్ బస్సు, ఇంకా కారు ఇలా వేసుకొని వస్తే గనుక రోడ్డు మార్గం నుండి వెళ్తాము. ఇంకో మార్గం అయితే మెట్ల మార్గము. 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. 1000 మెట్లెక్కి పైకి అయితే చేరుకోవచ్చు. ఫైనల్లీ మనమైతే వచ్చేసాము ఆలయ ప్రాంగణానికి. ఇది మొత్తం ఆలయ ప్రాంగణం అనమాట. పైనుండి వ్యూ ఇది మొత్తం టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాము. స్టార్టింగ్‌లో అయితే మనకి నందీశ్వరుడు దర్శనం అయితే ఇస్తారన్నమాట. చూస్తారు కదా ఎంత బాగుందో. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళడంగానే స్టార్టింగ్‌లో అయితే ఆలయం యొక్క స్థల పురాణం మనకు కనిపిస్తుంది. ఇది చదివి మనం ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవచ్చును. ఇక్కడైతే శివలింగాకారం పెద్దదైతే ఉంటుంది. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఇంకా 3 గంటల నుండి 8 గంటల వరకు అయితే దేవాలయము ఓపెన్ చేసి ఉంటుంది. అప్పుడు స్వామివారిని దర్శించుకోవచ్చు. మేమైతే మధ్యాహ్నం 3 గంటలకైతే వెళ్ళాము. ఇంకా దేవాలయం లోపల ప్రాంగణం అయితే ఇలా ఉంటుంది. ఆలయం అంటే అంతరాలయం మొత్తము. స్వామివారిని వీడియో తీయడానికి లేదు కాబట్టి ప్రాంగణం వరకు మీరు చూడొచ్చు వెలుపల. ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనమైతే పక్కనే నాగేంద్ర స్వామివారి దేవాలయం అయితే ఉందన్నమాట. దానికైతే మనం వెళ్ళిపోదాము. ఇదే నాగేంద్ర స్వామివారి దేవాలయం వెళ్ళడానికి మార్గం అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కొండ మొత్తము 3 కొండలు అయితే ఉంటాయి. ఈ 3 కొండల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పిలుస్తారనమాట. అందుకనే ఈ స్వామివారికి త్రికోటేశ్వర స్వామివారని పేరు వచ్చిందనమాట. ఈ పైన మొత్తము నాగేంద్ర స్వామివారి పుట్టయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ దేవాలయం గురించి చెప్పాలంటే ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయన్నమాట ఉచితంగా. అంటే నిద్ర చేస్తారు కదా కొంతమంది, మొక్కుంటారు నైట్ టైమ్స్ నిద్ర చేస్తాము అని. అలాంటి వాళ్ళకి వసతి గృహాలు. ఇంకా మధ్యాహ్నము 12 గంటల నుండి 2 గంటల వరకు అయితే ఉచిత అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. ఆ గృహం అయితే ఇదే. ఇప్పుడు వ్యూలో చూడొచ్చు. ఇక్కడ భోజనం ఎంత హైజీనిక్గా ఉందంటే అంత బాగుంది. ఇదైతే ఉచిత వసతి గృహం అన్నమాట. ఇంకంతే దేవాలయము వివరాలు. ఇంకా ఇప్పుడు మనమైతే ఈ దేవాలయం కొండ మధ్యలో అయితే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నప్పుడు ఈ చిన్న చిన్న మధ్యలో అయితే ఇలా దేవుని యొక్క బొమ్మలు అయితే ఉంటాయన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అని చెప్పాను కదా. ఆ 3 బొమ్మలు కూడా మనకు కనిపిస్తాయి కొండ ఎక్కుతున్నప్పుడు. ఇక్కడైతే కాలింది అంటే సర్పం మీద నాట్యం చేస్తున్న కృష్ణుడి బొమ్మ అయితే మనం చూడొచ్చు. ఇది బోటింగ్ అనమాట. బోటింగ్‌కి 20 రూపీస్, 50 రూపీస్ చార్జ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసి లేదు. పక్కనే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉందన్నమాట. ఎంట్రీ టికెట్ ఉంది కానీ ఎంట్రీ టికెట్ ఏం తీసుకోలే ఆ రోజు. ఇదైతే పెద్ద పార్క్ అనమాట. ఈ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఎంట్రన్స్‌లో ఇలా అయితే హిమాలయ పర్వతాల మీద కూర్చున్న శివుడి బొమ్మను అయితే మనం చూడవచ్చు. ఇవన్నీ పార్కులో కొన్ని జంతువులు అయితే ఉన్నాయి. కొండముచ్చు అని చెప్పి నెమళ్ళు, ఎస్పెషల్లీ చెప్పాలంటే నెమళ్ళు చూడడానికైతే ఈ పార్క్కి వెళ్ళొచ్చు. ఎన్ని నెమళ్ళు ఉన్నాయో, మ్యాక్సిమం ఒక 5 6 ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. వీడియో ఎండింగ్ దాకా చూడండి. మిడిల్లో అయితే ఒక నెమలైతే పురి విప్పి నాట్యం చేస్తుందని చెప్తారు కదా, అలా డ్యాన్స్ అయితే వేసింది. నేను దాన్ని క్యాప్చర్ చేశాను. మీరు వీడియో ఎండింగ్ దాకా చూడండి, కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి బల్లులు, నెమళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా తాబేళ్ళు అంటే స్టార్ తాబేళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెమళ్ళంటే చాలా అందరికి ఇష్టం కదా, అందుకనే ఎక్కువసేపు అయితే ఈ నెమళ్ళని అయితే వీడియో తీశాను నేనైతే. ఇవైతే బియ్యం గింజలు తింటుంది. పర్సనల్గా అయితే ఇక్కడ నెమళ్ళు కానీ ఇక్కడ జంతువులు కానీ ఆహారం వేయొద్దని చెప్పారు. బోర్డు రాసుంది. ఇది స్టార్ తాబేలు అని చెప్పారు కదా, ఇవి అనమాట. ఇంకా ఇక్కడైతే ఎక్స్పెషల్లీ ఎక్వేరియంస్ అయితే చాలా ఉన్నాయి. చేపలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి.
ఉప్పలపాడు పక్షి అభయారణ్యం అని ఇక్కడ ఒక పెయింటింగ్ అయితే ఉంది. చాలా ఫిషెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఈ ఎక్వేరియంలో అయితే పెట్టడం జరిగిందనమాట. చూడండి ఒక బాక్సెస్లో, చిన్న చిన్న బాక్సెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే దీంట్లో అయితే పెట్టారనమాట. ఇదంతా ఫిషెస్ కోసము ఎక్వేరియంస్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వీటన్నిటిని చూసి. చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. ఇంకా మీరు చూస్తూ ఉండండి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్, ఇంకా వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట ఈ పార్క్లో. ఇంకా ఈ పార్క్లో అయితే చిన్న పిల్లల కోసం టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు టాయ్ ట్రైన్. ప్రజెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు ఓపెన్ చేసలేదు టాయ్ ట్రైన్ అయితే. ఈ ఫిషెస్ మొత్తము ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు, కుందేళ్ళు, రామచిలుకలు, నిప్పుకోళ్ళు, గిన్నె కోళ్ళు చాలా అయితే ఉన్నాయి ఈ పార్క్లో. నేనైతే మొత్తం కూడా వీడియో తీశాను. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే రంగుల ప్రపంచానికి స్వాగతం అని చెప్పేసి. ఇదంతా పార్క్ అనమాట. ఒక అరణ్యంలో నడుస్తున్నట్టయితే ఉంటుంది. వ్యూ పాయింట్ చూడొచ్చు. మిడిల్లో అయితే చిన్న చిన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు అయితే ఉన్నాయి. బటర్ఫ్లైస్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడైతే. నేను వెళ్ళినప్పుడు బటర్ఫ్లైస్ చాలా కనిపించాయి ఈ పార్క్లో. ఇక్కడైతే చిన్న గృహ ఉంది. ఆ గృహలో వెళ్ళి అరిస్తే రీసౌండ్ అయితే వస్తుంది. రివర్స్ మనకైతే వినిపిస్తుంది అనమాట. అదే ఈ గృహ అనమాట. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. ఇదే వ్యూ పాయింట్ అనమాట. స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే ఈ చుట్టుపక్కల కొండ మొత్తం ఉన్న వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చాలా బాగుంది. చూసారు కదా, ఇందాక మనం కొండెక్కుతున్నప్పుడు విష్ణుమూర్తి యొక్క విగ్రహం కనిపించింది కదా, అదే అనమాట ఇది. ఇది మొత్తం చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఇంకా కొండలు, మొత్తం వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. మొత్తం నేను చుట్టూ సరౌండింగ్ మొత్తం వీడియో అయితే తీసాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కుందేళ్ళు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా, బుడ్డి బుడ్డిగా తెల్లగా బాగున్నాయి కుందేళ్ళు. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవైతే కోళ్ళు అనమాట. మొత్తం నల్లగా ఉన్నాయి. ఇలాంటి కోళ్ళు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. డిఫరెంట్గా అయితే అనిపించాయి. ఇంకా పావురాళ్ళు, ఇక్కడ ఎన్ని పావురాలున్నా డిఫరెంట్గా ఈ వైట్ పావురం భలే ఉంది కదా, మనం ఎక్కువ మూవీస్లో చూస్తాము. ఇదే నేను మాత్రం ఫస్ట్ టైం చూడటం. ఇది గిన్నె కోడి అనమాట. చాలా గుడ్లు అయితే పెట్టింది. ఇంకా ఇట్లా కూర్చోడానికి మధ్యలో అయితే ఇలా బెంచెస్ కూడా ఉన్నాయి. ఇవైతే క్రైన్స్ అనమాట. మొత్తము ఇవి బయటకు వెళ్ళకుండా ఇలా మొత్తము కంచెలా కట్టేశారు, బర్డ్స్ ఎగిరిపోతాయని మొత్తము. చూడండి, కొంగలు అయితే చాలా బాగున్నాయి కదా. ఉప్పలపాడులో ఇలాంటివి మనం అయితే చూస్తాము. ఉప్పలపాడు బర్డ్ శాంచురీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కొంగలు ఉంటాయి. ఇక్కడైతే ఒకే రకంలా ఉన్నాయి అనమాట కొంగలు. చాలా బాగున్నాయి. పిల్లలు తీసుకొని వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు వీటన్నిటిని చూసి, పెద్దవారి కంటే కూడా. చాలా బాగుంటుంది. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఒక సండే రోజు ఎప్పుడొకప్పుడు ఇలా పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది ఎలుకో కుందేలు అర్థం కావట్లేదు. దీనికి మాత్రం తోకలేదు, భలే ఉంది. కానీ ఎలుక అనుకున్నాను నేనైతే. ఇంకా నెమలి ఇందాక పురివిప్పి డ్యాన్స్ చేస్తుంది చూడండి అని చెప్పా కదా, అదైతే ఇదే. నెక్స్ట్ క్లిప్లో అయితే మొత్తం ఉంటుంది. వీడియో ఎండింగ్ దాకా చూడండి. డ్యాన్స్ భలే చేసింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇది చూడడము, నెమలి పురి విప్పడము. అంటే నెమలి చూసా కానీ ఇలా డాన్స్ చేయడం అయితే ఫస్ట్ టైము. ఇదైతే రామచిలుకలు, చిన్న చిన్న లవ్ బర్డ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. చెప్పా కదా నెమలి పురి విప్పి డాన్స్ చేస్తుందని. పురి విప్పిన నెమలి అందము అని సాంగ్లో లిరిక్స్ విన్నాం కదా, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. క్యాప్చర్ చేయొచ్చు కానీ ఇక్కడ జల్లెడ అనేది చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. కెమెరాకి చాలా కష్టపడ్డాను అనమాట ఇది క్యాప్చర్ చేయడానికి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కనీసము 5 మినిట్స్ దాకా అయితే ఇది ఇలా నెమలి పింఛం విప్పి అంతే ఉంచిందనమాట. చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. అసలు ఇలాంటి వ్యూస్ అనేవి రేర్ అనమాట చూడటము. సమ్ టైమ్సే అలా కుదురుతుంది. ఫస్ట్ టైం నేను కూడా చూడటము. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నర్సరావుపేటలో ఈ కోటప్పకొండ దేవాలయానికి వెళ్ళడానికి మనకి కొండ మీదకి బస్ అయితే ప్రతి 1 అవర్కి ఒకటి ఉంటుంది. ఇంకా మీరు ఆటోలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. కింద జీప్స్ కూడా ఉంటాయి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇదైతే వైట్ నెమలి అనమాట. ఫీమేల్ పికాక్ వైట్ కలర్‌ది చాలా బాగుంది కదా! మనం వైట్ కలర్ పికాక్ చూడడమే రేర్ అనమాట. ఇంకంతే వీడియో ఇంతటితో సమాప్తం. థాంక్ యూ ఫర్ వాచింగ్.